గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. టైటిల్ కూడా చూసారు. సో, రిగార్డింగ్ దట్ వాటర్ ట్యాక్స్‌ని ఏ విధంగా పే చేయాలి? మాక్సిమం ఇది మనకి మున్సిపాలిటీ లెవెల్‌లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ గ్రామ లెవెల్‌లో కూడా ఉంటుంది. బట్ అదంతా మాన్యువల్ అనమాట. ది పీపుల్స్ ఆర్ గివింగ్ అంటే ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. సో, సైమల్టేనియస్‌లీగా మాన్యువల్‌గా వాళ్ళు అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు. సో, సేమ్ యాజ్ లైక్ అండి. సో, ఇక్కడేంటంటే త్రూ ఆన్‌లైన్‌లో మనం ఏ విధంగా పే చేసుకోవాలి. ఇది కొంచెం సిటీస్ అదేవిధంగా మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో సో, వాళ్ళకి మాత్రమే ఆన్‌లైన్ ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. సో, ఇక ఆన్‌లైన్‌లో మన వాటర్ బిల్ డిమాండ్ ఎలా తెలుసుకోవాలి? సో, డీసీబీ రిపోర్ట్ ఎలా చూసుకోవాలి? ఓకే. ఎలా పేమెంట్ చేయాలనే విషయం అయితే నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఆల్రెడీ నిన్నటి రోజున వీడియోలో మీకు నేను ప్రాపర్టీ ట్యాక్స్‌ని ఏ విధంగా పే చేయాలనే విషయం అయితే డిస్కస్ చేశాను. సో, రిగార్డింగ్ దట్ కామెంట్స్ కూడా నేను కొంచెం లేట్‌గా రిప్లై ఇచ్చాను. సో, రిప్లై అయితే కొంచెం లేట్‌గా వస్తాయి. సో, ఈరోజు మాక్సిమం ఆ రిప్లైస్ కూడా నేను యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక టాపిక్‌లోకి వచ్చేస్తే మనం వాటర్ ట్యాక్స్‌ని ఏ విధంగా పే చేసుకోవాలి. సో, రిగార్డింగ్ దీనికి గాని మనకు కావాల్సిన చెక్ లిస్ట్ వచ్చేసేసి అసెస్మెంట్ నంబర్ కావాలి, లేదా డోర్ నంబర్, లేదా అప్లికెంట్ యొక్క నేమ్. ఓకే. సో, ఈ యొక్క డీటెయిల్స్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకొని మీకు వచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో డిమాండ్, సో, అది మనం పే చేసే విధానం అయితే మీకు నేను చూపిస్తాను. సో, దానికి గాని రావాల్సిన వెబ్సైట్ వచ్చేసి cdma.ap.gov.in. ఓకే. ఈ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే మీకు టాప్ కార్నర్ మీకు చూసినట్లయితే హోమ్ అబౌట్ అస్ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్. సో, ఇది మనకు కావాలి. సో, ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్‌లో మనకి ఇక్కడ ఏముంది? సో, ప్రాపర్టీ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, తర్వాత వాటర్ ఛార్జెస్. సో, ఈ యొక్క వాటర్ ఛార్జెస్ మనం ఏ విధంగా పే చేసుకోవాలి? ఓకే. ఈ యొక్క వాటర్ ఛార్జెస్ మనం క్లిక్ చేయంగానే మీకు నో యువర్ డ్యూస్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. సో, అది కూడా మీకు చూపిస్తే ఒకసారి చూడండి. యెస్. ఇదిగోండి. నో యువర్ డ్యూస్. సో, ఇక్కడ మీ యొక్క వాటెవర్ మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క మున్సిపాలిటీని మీరు చూజ్ చేసుకున్నట్లయితే సీవేజ్ ఛార్జెస్ అని చెప్పేసి మనకు వాటర్ ఛార్జెస్ కదా! సో, వాటర్ ఛార్జెస్ అనేవి మనకి ఆటోమేటికల్‌గా ఫెచ్ అవుతుంది. సో, ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఓకే. సో, ఆటోమేటికల్‌గా మనకి ఇక్కడ ఫెచ్చింగ్ అడుగుతుంది. సో, హెచ్ఎస్‌సి నంబర్. సో, హెచ్ఎస్‌సి నంబర్ గాని లేదా అసెస్మెంట్ నంబర్ లేదా ఓల్డ్ కన్జ్యూమర్ నంబర్. సో, ఇవన్నీ కాదు మనకి ఇచ్చే డిమాండ్ నోటీస్‌లో అసెస్మెంట్ నంబర్ ఉంటుంది. డైరెక్ట్‌గా అసెస్మెంట్ నంబర్ ఇచ్చి చూడండి. మీకు క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ఫెచ్ అవుతాయి. సో, ఇంకా రిగార్డింగ్ ఇంకా మీరు వేరే ఇస్తే ఏమవుతుందంటే ఒకే ఐడెంటిటీ మీద 2, 3 పేర్లు ఉంటాయి. సో, క్రాస్ వెరిఫై చేయడానికి కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో, ఇక్కడ నేను అసెస్మెంట్ నంబర్ ఇచ్చి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అప్లికెంట్ యొక్క నేము, హెచ్ఎస్‌సి నంబరు, అదేవిధంగా మనకి ఓల్డ్ అసెస్మెంట్ నంబర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, సో, యూజర్ టైపు లైక్ ఇలా ఎవ్రీథింగ్ మీరు ఎంత అంటే స్టేటస్ యాక్టివ్ ఆర్ ఇన్‌యాక్టివ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే వాటర్ ఛార్జ్ ఎంత, ఓకే. డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, దీంట్లో వ్యూ డీసీబీ స్క్రీన్ అంటే డైరెక్ట్ క్యారియర్ బిల్. ఓకే. సో, ఆ బిల్లుని మనం చూడటం ఎందుకు? డైరెక్ట్‌గా మనకి అక్కడ బిల్ ఎంత అమౌంట్ వచ్చింది. ఓకే. డైరెక్ట్ క్యారియర్ స్క్రీన్ మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ అంటే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్, మీ యొక్క స్ట్రక్చర్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, ఏమైనా డ్యూస్ ఉన్నాయా, లేట్ పెనాల్టీస్ ఉన్నాయా, ప్రీవియస్‌గా మీరు కట్టినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం అట్లా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి? సో, ఇక్కడ మనం కలెక్ట్ ఛార్జ్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. సో, చూస్ చేసుకోగానే ఆటోమేటికల్‌గా మనం ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అయితే వచ్చిందో అలాగే బిల్ నంబరు, డిస్క్రిప్షను, ఐడీ నంబరు, పేయీ నేమ్ ఎవరు పే చేస్తున్నారు. ఓకే. సో, టోటల్ అమౌంట్ ఎక్కడో సంథింగ్ అంత అమౌంట్ ఉంది. సో, ఆ అమౌంట్‌ని కింద లైక్లీ నువ్వెంత పే చేయాలనుకుంటున్నావు. సో, నా సజెషన్ ఏంటంటే అక్కడ ఎంత వాల్యూ చూపిస్తే అంత వాల్యూ పేమెంట్ చేయడం అయితే కరెక్ట్. ఓకే. సో, అక్కడ ఉన్నటువంటి పేమెంట్ క్లిక్ చేసినట్లయితే కింద మీకు ఒక చెక్ బాక్స్ ఉంది. సీఎంఎఫ్ఎస్ పేమెంట్ గేట్‌వే. ఈ యొక్క పేమెంట్ గేట్‌వే ఓన్లీ వన్ గేట్‌వే అండి. సో, దీంట్లోనే మనం పేమెంట్ చేసుకోవాలి. ఓకే. సో, అక్కడ మనం ఆ టిక్ మార్క్ ఒకటి క్లిక్ చేసినట్లయితే తర్వాత డూ యూ అగ్రీ అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అన్నీ క్లిక్ చేసి పే ఆన్‌లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క స్క్రీన్ అయితే యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ప్రొసీడ్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఆన్లైన్ పేమెంట్. ఇక్కడ మనం పేయూ ఆర్ ఎస్బీఐ మీరు ఏది చూస్ చేసుకున్నా అది మీ ఇష్టం. ఓకే. ఇక్కడ మీరు పేయూ చూస్ చేసుకున్నా త్రూ యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. నేను ఎస్బీఐ చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎస్బీఐలో యూపీఐ పేమెంట్ చెక్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ క్యూఆర్ కోడ్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. సో, దీన్ని స్కాన్ చేసి మీ యొక్క ఫోన్‌పే, గూగుల్ పే, ఓకే, ఎనీ అదర్ పేటీఎం లాంటి వాలెట్స్ యూజ్ చేసుకుంటే మీరు పేమెంట్ చేయొచ్చు. సో, పేమెంట్ చేయగానే ఇలా మనకు ఒక పాపప్ రావటం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ పాపప్‌లో యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్. సో, దెన్ నెక్స్ట్. సో, ఇక్కడ మీకు పేజ్ ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇలా రీడైరెక్ట్ అయిపోయి మళ్ళీ ఎస్బీఐ పోర్టల్‌కి వచ్చింది. ఇక్కడ మనకి పోర్టల్‌కి వెళ్ళలేదు చూడండి.
సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఆగండి. ఆగి F5 అనే ఒక ఆప్షన్ అంటే రిఫ్రెష్ చేయండి పేజ్ ఆటోమేటికల్‌గా మీకు మళ్ళీ ఈ విధంగా డిస్‌ప్లే అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మన రిఫరెన్స్ నంబర్ మనం ఎంత అమౌంట్ పే చేసాము ఏంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే కింద జనరేట్ స్లిప్ అని ఇచ్చారు. సో జనరేట్ రిసిప్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనం ఎంత చలానా పే చేసామో దానికి సంబంధించినటువంటి వోచర్ ఏదైతే ఉందో చలానా వోచర్ మనకి డౌన్‌లోడ్ అవుతుంది. సో ఇదండి ప్రొసీజర్. సో వాటర్ చార్జెస్ పే చేసే విధానం ఆన్‌లైన్‌లో. ఓకే. అందరికీ కూడా ఈ వీడియో అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. నిన్నటి వీడియో కూడా ఇది కోలాటరల్‌గా సేమ్ బట్ మీకు డివైడెడ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అంతే. ఓకే. ఇంకెనీ అదర్ డౌట్ ఉంటే రిలేటెడ్ ఏదైనా మీకు డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే సిటిజన్ అండ్ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఓకే. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావాలి ఖచ్చితంగా అనుకుంటే మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకే. ఎనీహౌ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.